ఒక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు చాలా మంచివారు. ఆయనకు ఒక విశాలమైన తోట ఉండేది. ఆ తోటలో రంగురంగుల పువ్వులు, రుచికరమైన పండ్లు మరియు ఎత్తైన చెట్లు ఉండేవి. రాజుగారు ప్రతిరోజూ ఉదయం ఆ తోటకు వెళ్లి మొక్కలకు నీరు పోసేవారు, వాటిని ప్రేమగా చూసుకునేవారు. ఆ తోటలో కిట్టు అనే ఒక కొంటె కోతి ఉండేది. అది చెట్లపై గెంతుతూ, పండ్లను కోస్తూ, పువ్వులను తుంచుతూ తోటమాలికి చాలా ఇబ్బంది కలిగించేది. తోటమాలి ఎన్నిసార్లు మందలించినా కిట్టు తన అల్లరి చేష్టలను మానలేదు. ఒకరోజు రాజుగారు తోటలో తిరుగుతుండగా కిట్టు ఒక మామిడి చెట్టు కొమ్మపై కూర్చొని పండు తింటూ కనిపించింది. రాజుగారు మెల్లగా ఆ చెట్టు దగ్గరికి వెళ్లారు. కిట్టు అని రాజుగారు ప్రేమగా పిలిచారు. కిట్టు ఒక్కసారిగా ఉలిక్కిపడి రాజుగారిని చూసింది. భయంతో పండును కింద పడేసింది. కిట్టు, నువ్వు ఎందుకు తోటలోని పండ్లను పాడుచేస్తున్నావు? ఈ పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో చూడు. వాటిని తుంచితే బాధపడతాయి కదా అని రాజుగారు మృదువుగా అన్నారు. కిట్టు రాజుగారి కళ్లల్లోని ప్రేమను చూసింది. ఇంతవరకు ఎవరూ దానితో ఇంత ప్రేమగా మాట్లాడలేదు. తన తప్పును తెలుసుకుంది. నన్ను క్షమించండి రాజుగారు, నాకు ఆకలిగా ఉంది. ఇకపై నేను ఇలా చేయను అని కిట్టు బాధగా అంది. రాజుగారికి కిట్టు మాటలు నిజమనిపించాయి. ఆయన నవ్వి, సరే కిట్టు, కాని నువ్వు ఆకలిగా ఉంటే నన్ను అడుగు. నేను నీకు పండ్లు ఇస్తాను. కానీ తోటలోని వాటిని పాడు చేయకు అన్నారు. కిట్టు చాలా సంతోషించింది. తప్పకుండా రాజుగారు, నేను ఇకపై మంచి కోతిలా ఉంటాను అని వాగ్దానం చేసింది. అప్పటినుండి కిట్టు నిజంగానే మంచి కోతిగా మారింది. అది తోటలోని పండ్లను కోయడం, పువ్వులను తుంచడం మానేసింది. తోటమాలికి సహాయం చేయడం మొదలుపెట్టింది. రాజుగారు కూడా కిట్టు యొక్క మార్పును చూసి చాలా సంతోషించారు. తోట మరింత అందంగా మారింది. అందరూ సంతోషంగా ఉన్నారు.